కేసీఆర్ ఏమనేటప్పుడు కేసీఆర్ బాపు తెలంగాణకు బాపు కదా అప్పుడు పాపం కొత్తగా తెలంగాణ రాష్ట్రం మాకు గాంధీ మహాత్మ చూడలే కేసీఆర్ చూసినాం బాపు బాపు అనుకుంటూ పిలుచుకున్నాం మనం ఏం పొడతాడు ఏం బిక్తాడు అని కూడా కథము. నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో వీటి నేను అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా. తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా ఇగో ఏం కొడతారు డైలాగ్ కొడతారు. డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట. తోకపడ కూడా కాలే ఆ రోజు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా. ఈ పక్కకు ఉమా ఎవరు ఉమా దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్లెక్కడివి అసలు అనుమతున్నాయని ఆయన కూడా అడిగిన రోజు. కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడండి. ఏ రోజు ఇది 2015 జూన్ 2015 జూన్ 11 రోజు అన్ని పేపర్లో బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక ఖుషాను అబ్బా కేసీఆర్ ఒట్టాడుతాడుగా అనుభవం అవుతాడు ఏడ వెళ్తాడు అని చెప్పి మొత్తం దేశం అంతా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు. 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంటు ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్లో ఇంకా ఉంది. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడుగు ఒప్పుకున్నావని నేను అంటుండే కదా. ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈడ ఊకదంపుడు స్పేటం ఇచ్చినావు కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకునేది ఎంత 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు, ఇప్పటికి లేదు. ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే, రాష్ట్ర అధ్యక్షుడిగా. రోజు ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే. భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు అరే మేం చేయలేదా, ఎప్పుడు అన్యాయం చేయలేదా, అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు. బండి ఇది ప్రజలు చెప్పాలని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చినాక దీన్ని ఒప్పుకున్నది కేసీఆరే. మీకు రావాల్సింది 571 టీఎంసీ తెలంగాణకు. కానీ కేసీఆర్ సంతకం పెట్టిండు. అబ్బాయి ఇవాళ సమావేశంలో సంతకం పెట్టిండు. 2 రాష్ట్రాలు జరిగే ఒప్పందం అని చెప్పి ఇవాళ డాక్యుమెంట్ బయటపెట్టిండు. ఇది తప్ప చెప్పి నేను పంపిస్తాను ఈ డాక్యుమెంట్. ఇది మాట్లాడకుంటే ఈ డాక్యుమెంట్ కేసీఆర్ కు పోస్ట్ చేసాను. ఇది తప్పు అన్నాడు. ఒక ఐఏఎస్ అధికారితో నా మీద ప్రెస్ మీటింగ్ పెట్టించిండు. నేను మాట్లాడేది తప్పు అన్నాడు. తప్పు అంటే ఈ డాక్యుమెంట్ పంపించాక ఏం జరిగిందంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు, కేసీఆర్ తెలియకుండా
జలశక్తి మినిస్టర్ లేఖ రాసిండు. ఏం రాసిండు అంటే, సార్ మాకు 571 టీఎంసీ రావాలి, మాకు 299 టీఎంసీలే వచ్చిందని చెప్పి ఇంకో అధికారులకు లేఖ రాసిండు. ఒక ఐఏఎస్ అధికారము ఒక లేఖ రాస్తాడు, ఇంకో ఐఏఎస్ అధికారం ఇంకో లేఖ రాస్తాడు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మీకు కూడా పంపిస్తుంది. ఇది మీద మీద చూపడి అవుతుంది. ఇది ఇలా సోషల్ మీడియా పెడతా, ఇలా అన్ని పేపర్ల యాజమాన్యాలకు పంపిస్తుంది. ఇదే మేము ఫైల్ చేసిన పేపర్ అన్నీ పంపిస్తారండి. దాంతోపాటు పోతిరెడ్డి సామర్థ్యాన్ని కూడా 4 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచి మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడలే, ఒక్కసారి కూడా మాట్లాడలే, ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. దాన్ని ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేయలే, నేనే కడతా అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. దాన్ని వేసిండు 30,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చి డిజైన్ మార్చి పేరు మార్చి 1,00,00,000 కోట్లను పెట్టి ఇవాళ 1,00,000 కోట్లు చంపాడు. కేవలం పైసలు చంపడానికే. దాంతో ఏమైనా ఫాయిదా అయిందా? ఆ కాళేశ్వరము కూలు స్టార్ట్ అయింది, ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. అప్పుడు ఏమన్నా స్టార్టింగ్ లా అందరు ప్రశ్నిస్తుంటే అప్పుడు ఇవే కుంభ ఉంచే డైలాగ్ కొడుతుండే. అప్పుడప్పుడు తెలంగాణ పసిబిడ్డ కదా, ఇప్పుడే నడకలు చేసింది, అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం, సమైక్య పాలకుల పాలనలో జరిగిన పాపాలను కలడానికే టైం పడుతుంది అని చెప్పించి ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు ఫస్ట్ ఇయర్ లా. ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి పాపం తెలంగాణలో అందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తప్పులు జరిగిన సార్ నమ్మి ఇక ఫస్ట్ స్టార్టింగ్ లా ఈ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపేయండి అయిపోయాయి. ఇక దాని గురించి వాళ్ళు ప్రశ్నించడం లేరు. ఇక ఏమన్నా ప్రశ్నిస్తే ఒక కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్నారు, కాళేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తెలంగాణ సస్యశాలం కావాలొద్దు. వీడు ఆంధ్రతో కమిటీ అయ్యిండు, వాళ్ళ పైసలు తీసుకుని ఉల్టా డైలాగ్ కొడుతుండే. ఇక ఫస్ట్ ఏమో కాళేశ్వరం, ఇదే పసిబిడ్డ తప్పటడుగులు, మళ్ళీ 3 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుతున్నా అని చెప్పి 1,00,000 కోట్లు అంచనాలు పెంచి ఆ 1,00,000 కోట్లు అలా చంపిండు. దాని గురించి ఫస్ట్ టర్మ్ లో అదే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో 1,00,000 కోట్లు చూస్తే సెకండ్ టర్మ్ లో మళ్ళా వేస్ట్ కాదు కదా, సంపాదన నేను కుటుంబం సంపాదించుకోవాలి. ఈ సెకండ్ టర్మ్ లో వేసిండు ఆయన కళ్ళని కృష్ణా మీద పడ్డాయి. కృష్ణానయ్య 600 టీఎంసీలకు పైగా చెప్తే మాకు 571 టీఎంసీ రావాలనుకుంటే 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అనుమతి లేని, ఇంతకుముందు చూపెట్టి డాక్యుమెంట్, అనుమతి లేని ప్రాంతంలో ప్రాజెక్టును కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తా, తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రతిపాదన తయారు చేసి 80,000 కోట్లతోని ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని ఫస్ట్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డిని 80,000 కోట్లతోని పూర్తి చేయొచ్చని చెప్పి ఆ రోజు చెప్పిండు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. 80,000 కోట్ల రూపాయలు అంచనా వేసిండు, 27,000 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఖర్చు చేసిండు. ఒక్క చుక్క నీళ్ళు రాలే. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఎందుకంటే ఆయన ప్రతిపాదనలో రిజర్వాయర్లు, లిఫ్ట్ పాయింట్ తప్ప భూసేకరణ గాని, కాలువలు గాని, డిస్ట్రిబ్యూటర్లు గాని ఎక్కలేమైన ప్రతిపాదనలు కేవలము రిజర్వాయర్లు, లిఫ్ట్ పాయింట్ తప్ప ఏం భూసేకరణ గాని, కాలువలు గాని, డిస్ట్రిబ్యూటర్లు ఏం లేవు. అలా ఒక చుక్క నీరెట్లు వస్తుంది. కానీ 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు. మళ్ళీ ఏమన్నాడు, ఇవన్నీ పెట్టి నువ్వు ప్రతిపాదన చేసేటప్పుడు నువ్వు పాలమూరు రంగారెడ్డి కడతావు, పాలమూరు రంగారెడ్డి ద్వారా నువ్వు నీళ్లు అందించాలి మాకు.
నీళ్లు అందించడానికే నువ్వు ప్రతిపాదన తయారు చేసినావు. తయారు చేసినప్పుడు తెలివి ఉండాలి నీకు, ఎట్లా నీళ్లు మనం అందించాలని చెప్పని. కానీ 80,000 కోట్లు లాంటివి ప్రతిపాదన తయారు చేస్తుంది. దేనికోసం 80,000 కోట్లు అన్నావు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు తరలిస్తా అన్నావు. దీనికే మళ్ళీ ఏమన్నాడంటే ఈ 80,000 కోట్ల రూపాయలు 27,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఏమనంటే లేదు భూసేకరణకు ఈ కాలువలు నిర్మించడానికి డిస్ట్రిబ్యూటర్లకు వీటికి వెళ్తే మళ్ళీ 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మళ్ళీ కొత్త ప్రతిపాదన తయారు చేసిండు. 80,000 కోట్లు ఫస్ట్ అన్నాడు, నీళ్ళు అందిస్తాడు. మళ్ళా దాన్ని మార్చి మళ్ళా 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచి తప్పుల లెక్కలు చూపట్టి మళ్ళా 1,00,000 కోట్లు అని చెప్పాడు. ఏదో ఫస్ట్ బాహుబలి 1 సినిమా హిట్ అయిందని చెప్పి బాహుబలి 2 చూపట్టవేయండు, అట్టని ఫ్లాప్ అయిపోయింది. అది ఇంకో సినిమా తమిళ్ ఉంది కానీ పొన్నియిన్ సెల్వం 1 హిట్ అయింది, సెకండ్ అది ఫ్లాప్ అయింది. భారతీయుడు 1 హిట్ అయింది, సెకండ్ అది ఫ్లాప్ అయింది. ఈయన ఏమనుకున్నాడు, అన్ని హిట్ అయితే అనుకున్నాడు, అడ్డం తిరిగి బోల ఒకలా పడ్డాడు. ఎందుకంటే దీనికి సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్టే ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఏ రాష్ట్రాల మధ్యలైనా ఈ జల వివాదాలు జరిగినప్పుడు సమన్వయం చేయాలి, ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వమే ఎప్పటికప్పుడు సెన్సార్ బోర్డు లెక్కనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కానీ ఈ బోర్డ్స్ కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు దీని మొన్న ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ద్వారా కూడా ఉమ్మడి ఏపీలో అప్పుడు వాటా ఎంత ఉందంటే 1,005 టీఎంసీలు ఉండే. దానిలో తెలంగాణకు 600 నుంచి, ఇది మొన్న ట్రిబ్యునల్ ఏర్పడక చెప్పింది అనేది 600 నుంచి 700 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా కనీసం సోయి లేకుండా ఎప్పుడు అంచనాలు పెంచుడు, పైసలు చంపుడు, కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు దొబ్బుడు, అనుకూలమైన కాంట్రాక్టులు ఇచ్చుడు, పక్క రాష్ట్రానికి అమ్ముడు ఓడు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి ఇదే పని తప్ప కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో హెచ్చరించినా కూడా లేఖలు రాసినా కూడా కనీసం ఏ రోజు కేసీఆర్ అనే వ్యక్తి స్పందించిన పాపన వారి ఏ రోజు కూడా ఉల్టా పిట్టకథలతోని యాసతోని భాషతోని మమ్మల్ని హేళన చేసే ప్రయత్నం, మమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేయడం, అటు పక్క రాష్ట్రంతో కుమ్మక్కై కాంట్రాక్టర్ కుమ్మక్కై అనగా ఆయన కుటుంబం లాభాలు పడ్డారు. ఈ 299 టీఎంసీలకు సంబంధించి ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వస్తే కేసీఆర్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? 2016 సెప్టెంబర్ 21న మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు, సంవత్సరం కోసం అని చెప్పన్నారు. మళ్ళీ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే 2020 అక్టోబర్ 16. సరే, ఫస్ట్ టైం మోసం జరిగింది, ఆ మోసాన్ని గుర్తించాలి కదా, గుర్తించలేదా ఇంతవరకు చెప్పాడు. మన సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కనీసం మొదటిసారి అన్యాయం జరిగింది తెలంగాణకు, సెకండ్ సార్ అన్న సరిదిద్దాం అని చెప్పి సోయి లేదు. మన సెకండ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇదే సంతకం పెట్టాడు. మళ్ళా ఒకసారి అన్యాయం జరిగినప్పుడు గుర్తించాలి, సెకండ్ టైం మళ్ళీ గ్రహించి మళ్ళా న్యాయం చేయాలి తెలంగాణ కంటే లేదు. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా మళ్ళీ సేమ్ అదే వాదన. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్ ఇది 2016 అక్టోబర్ 13 జరిగింది. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2020 అక్టోబర్ 16 జరిగింది. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నా, నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని మీడియాలో చెప్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నేను, నా పార్టీ, కేంద్ర ప్రభుత్వం
ఆ రోజు మేము గిట్లా స్పందించకుంటే ఇలా ఆ ప్రాంతంలోని ఈ తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఎవ్వరు కూడా కాపాడకపోదు, ఎవ్వరు కూడా కాపాడకపోదు. ఏపీ ప్రభుత్వము సంగమేశ్వర ప్రాజెక్టు అక్రమంగా గడుతుందని చెప్పి ఆ రోజు పేపర్లో స్టోరీస్ వచ్చినాయి. ఒక పేపర్లో స్టోరీ వచ్చింది, సారు సంగమేశ్వరం కడుతున్నారు, పంప్ హౌస్ కట్టే చోటే గుట్టు చప్పుడు కాకుండా పనులు, నీటిని మళ్లించేందుకు మట్టి కట్టలు. ఇది పేపర్లలో హెడ్లైన్స్ వచ్చింది. కేసీఆర్ చేసిన రీడిజన్ మొత్తం రివర్స్ అయిందని కూడా వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఒప్పందానికి మించి 30 టీఎంసీ నీళ్లు అధికంగా వాడుకుంటుందని చెప్పి ఆ రోజు వచ్చినాక రీడిజైన్ అన్నారు. అన్ని రివర్స్ అన్నారు. కనీసము ఆ రోజు పట్టించుకున్న పాపాన వల్లే ఆ రోజు మళ్ళా జగన్ గారు ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్కి వచ్చిండు. ప్రగతి భవన్కి వచ్చినాక ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఇది ఏందో మొత్తంగా ఆరు ఏమన్నాడే, ఏదో నామ మాత్రం దాని ఏమంటారు ఫార్మాలిటీ, మర్యాద పూర్వకంగా నన్ను కలవడానికి వచ్చిండు. అంటే ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కలవద్దానే, కుట్టాడుకో నానే నా డైలాగ్ ఆ రోజు. కేసీఆర్ కూడా డైలాగ్ నా మీద ఆ రోజు. ఇలా కండ్లమంట వీళ్ళకు. కేసీఆర్ కూడా డైలాగ్ ఆ రోజు. నాకు అనుమానం వచ్చాయి, దీనిలో ఏదో జరుగుతుందనండి ఆ రోజు. దీనిలో ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందనక ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినాక ఏమో తెలుసా, బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పి కేసీఆర్ సార్ రోజు జలబంధం పేరు మీద ఇద్దరు కలిసి ప్రెస్ మీటింగ్, రెండు చోట్ల నుంచి గోదావరి నీళ్లు పోయావు మొత్తం ఇదే. ఆ రోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అడిగిన కేసీఆర్ సార్ లేఖ రాసిన, సార్ అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఆపు అంటే కనీసం దాని స్పందన లేదు. ఇక్కడ జగన్ గారేమో ఈడికి వచ్చిండు, ఏడికి ప్రగతి భవన్కి వచ్చిండు. దావతులు ఫుల్ నడిచిన దావతులు. ఇద్దరి మధ్య కాంట్రాక్టర్ డిసైడ్ అయిపోయాడు, పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ చేసిండు, మళ్ళా రోజక్క దగ్గరికి పోయాడు. పోయి రొయ్యల పులుసు తిన్నాడు. ఇది నేను చెప్పిన ప్రెస్ కి చెప్పి రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన అయిపోయాడు. చేపల ఫ్రై తిన్నాడు, పీతల రోస్ట్. రోజక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్కడ రాక గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది. కేసీఆర్ కుటుంబానికి పట్టు వస్త్రాలు చెప్పి పెట్టారు. ఫోటోలు ఉన్నాయన్న. కేసీఆర్ సార్ అక్కడ గుళ్ళ తీసుకొని పూజ చేసి పాప సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్ద దానిలో ఏం చేసినాడా, ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఈయనే, తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయనే. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా, పట్టువాసాలు కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకి చెప్పాలి మరి ఇవాళ. గులాబీ రేకులు వస్తుంది తెలంగాణ. చూడండి గులాబీ రేకులు ఇది చూపట్టనేది. రాయలసీమ రత్నాలసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషి అయిపోయాడు. 60 కుళ్ళు ఖుషి అయిపోయాడు. ఇక ఊకదమ్ముడు ఉపన్యాసం చిరిగా